భవానీ భవస్య పత్ని భవానీ. స్థానేశ్వర పీఠమునందు అధిష్టాన దేవత భవానీ. భవము అనగా సంసారము, దానిని తరింపజేయు తల్లి భవానీ. భవుడు అనగా మన్మధుడు, అతనిని పునర్జీవింపజేసిన తల్లి భవానీ. భావనాగమ్య భావన చేత పొందదగిన తల్లి. వేదమును పఠనము చేయుట శబ్దీభావన, వేద విహిత కర్మలయందు ప్రవర్తించుట అర్థీభావన లేదా ఆజ్ఞాచక్రాంతమున చేయు భావన, సకల నిష్కళ ఉభయాత్మక భావన, ఉన్మానికి చివరనున్న పరస్థానమునందు చేయు నిష్కళ భావన, ఈ మూడు భావనలచే పొందదగినది. భవారణ్య కుటారిక భవము అనగా పుట్టుక, సంసారము అని అర్థములు. సంసారమనడి అరణ్యమునకు, కుటారిక గండ్రగొడ్డలి వంటిది. సంసారమును అరణ్యముతోనూ సాగరమునుతోనూ పోల్చుదురు. ఇచ్చట అరణ్యముతో పోల్చబడినది. సంసారమును అరణ్యమును ఛేదించుటకు తల్లి గండ్రగొడ్డలి వంటిదని భావము. భద్రప్రియ భద్రము అనగా మంగళము, మంగళములందు ఇష్టము కలది లేదా మంగళకరమైన వస్తువుల యందు ఇష్టము కలది లేదా భద్రగజములందు ఇష్టము కలది. ఏనుగులు భద్రము, మంద్రము, మృగము అని మూడు విధములు. వీనిలో భద్రగజము మిక్కిలి ఉన్నతమైనది, శుభలక్షణములు కలది, బలమైనది. కావుననే రాజులు భద్రగజమునే అధిరోహించెదరు. భద్రమూర్తి మంగళకరమైన స్వరూపము కల తల్లి. అట్లే మంగళప్రదురాలైన తల్లి పరాశక్తి మంగళములకే మంగళమైనది. భక్త సౌభాగ్యదాయిని భక్తులకు సౌభాగ్యమును ప్రసాదించునది. సాధారణంగా వివాహితను ఆశీర్వదించునప్పుడు సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదింతురు. అనగా సౌభాగ్య వస్తువులకు పసుపు, కుంకుమ, మంగళసూత్రములు, గాజులు, మట్టెలు మొదలగు వానితో విలసిల్లుమని అర్థము. తల్లిని కొలుచు స్త్రీలు సౌభాగ్యముతో వర్ధిల్లుదురు. లలితాదేవి సౌభాగ్య దేవత. భక్తప్రియ భక్తి కలిగిన వారి యందు ఇష్టము కలది. భక్తి గమ్య భక్తిచే మాత్రమే పొందదగినది తల్లి. మన జ్ఞానేంద్రియములు బహిర్ముఖముగా ప్రసరించును, ప్రపంచమునందలి విషయములను మాత్రమే గ్రహించును. ఇవి అంతరాత్మను చూడలేవు. ఇంద్రియములను ప్రపంచ విషయముల నుండి మరల్చి భగవతి పరము గావించినచో భక్తి కలుగును. భక్తిచే మాత్రమే పొందదగినది లలితా త్రిపుర సుందరి. భక్తివశ్య భక్తిచే స్వాధీనురాలగు తల్లి. భక్తితో తల్లిని కీర్తించుట, స్మరించుట, పూజించుట, సేవించుట మొదలగు సత్కర్మలచే తల్లి ఆ భక్తులకు స్వాధీనురాలగును. భయాపహ అన్ని భయములను పోగొట్టునది తల్లి. అగ్ని వలన గాని, నీటి వలన గాని, పిడుగుల వలన గాని, క్రూర జంతువుల వలన గాని, అరణ్యములో గాని, శత్రువుల వలన గాని, దుష్టుల వలన గాని, సర్పముల వలన గాని భయములు కలుగుచుండును. అన్ని భయములను పోగొట్టునది తల్లి. భయము కలిగినప్పుడు తల్లిని ప్రార్థించవలెను. సాంబవి శంభుని భార్య సాంబవి. యోగశాస్త్రమునందు సాంబవి ముద్ర అను ముద్ర కలదు. కనులను తెరచి ఉంచి మనస్సును మాత్రం అంతర్ముఖముగా నుంచుట శాంభవి ముద్ర. దేవీ భాగవతమునందు 8 సంవత్సరాల కన్యను శాంభవి అని అందురని చెప్పబడినది. శారదారాధ్య సరస్వతీదేవిచే లేదా వసిన్యాది వాగ్దేవతలచే ఆరాధించబడు తల్లి. కాళీ పురాణమునందు దేవతలందరూ శరదృతువులో నవమి తిథి యందు దేవిని ప్రబోధించుటచే దేవీపీఠము శారదాపీఠమని ప్రసిద్ధి చెందినట్లు కలదు. శర్వాణి శర్వుడనగా శివుడు, ఆయన భార్య శర్వాణి. పరమశివుని అష్టమూర్తులలో భూమి ఒక మూర్తి. ఆ భూస్వరూపుడైన శివునికి శర్వుడని పేరు. ఆయన భార్య సుకేసి. సర్వుని భార్య యగుటచే ఈమెకు సర్వాణి అని పేరు. వీరి కుమారుడు అంగారకుడు అనగా కుజుడు. శర్మదాయిని శర్మము అనగా సుఖము, శుభము. భక్తులకు సుఖమును, శుభమును, సంతోషమును ఇచ్చునది తల్లి.